తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణ కొనసాగుతుంది. ఇవాళ విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి హాజరు కానున్నారు. పరకామణి చోరీ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఎల్లుండితో ముగియనుంది. డిసెంబర్ 2న హైకోర్టుకు సిఐడి నివేదిక ఇవ్వనుంది. తిరుమల పరకామణిలో రవికుమార్ ఓ మఠం తరపున పనిచేస్తుండేవాడు. ఏళ్ల తరబడిగా గుమస్తాగా ఉంటూ విదేశీ కరెన్సీని లెక్కించే విభాగంలో పనిచేసేవాడు. అయితే ఆయన చాలా కాలంగా విదేశీ కరెన్సీని పక్కదోవ పట్టించాడనే ఆరోపణలొచ్చాయి. ఈ క్రమంలోనే 2023 ఏప్రిల్ 29వ తేదీన విదేశీ కరెన్సీని లెక్కిస్తూ కొన్ని నోట్లను పంచెలో ప్రత్యేకంగా కుట్టించుకున్న జేబులో దాచుకున్నాడు. అతడి కదలికలపై అనుమానం వచ్చిన సిబ్బంది తనిఖీ చేయగా విదేశీ కరెన్సీతో పట్టుబడ్డాడు. ఆ రోజు అతను $900 అపహరించగా అప్పట్లో వాటి విలువ 72,000గా తేల్చారు. ఇలా రవికుమార్ చాలా కాలంగా పరకామణిలో డబ్బులు గుట్టుగా దాచి కోట్లకు పడగలెత్తాడని ఆరోపణలొచ్చాయి. అయితే పరకామణిలో చోరీ చేస్తూ పట్టుబడిన రవికుమార్ నుంచి కొన్ని ఆస్తులను తిరుమలకు విరాళంగా అందించి మిగిలిన ఆస్తులను కొందరు వారి పేరిట రాయించుకున్నారనే ఆరోపణలొచ్చాయి. రవికుమార్ను పట్టుకున్న తర్వాత లోక్ అదాలత్లో కేసును రాజీ చేయించి అతడి ఆస్తులను కొట్టేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.